అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎంపీ సంజీవ్ కుమార్ గారు చెన్నకేశ్వరరెడ్డి గారి మీద, ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బుట్టా రేణుక గారి మీద అనేక ఆరోపణలు చేశారు. ఆయనకు ఒక విషయం తెలియజేస్తాం మేము పార్టీ పరంగా. నేతాంజలి కార్యక్రమాన్ని నువ్వు ఎంపీ కాకముందు అందరి దగ్గర సేవలు చేసి మరి నేతాంజలి కార్యక్రమం ఎక్కడ పోయిందో మరి ఎంపీ అయిన తర్వాత మీరు తెలియజేయాలి. మీ పేరు ఎంపీ సంజీవ్ కుమార్ కాదని నేను చెప్తున్నా. టెక్స్ట్ మెసేజ్ ఎంపీ గారు అని చెప్పి నేను భావిస్తాను. ఎందుకంటే అనేక సార్లు నా స్థాయిలో ఉండే వ్యక్తులు ఫోన్ చేసినా, మెసేజ్లు పెట్టినా స్పందన లేదు, రెస్పాండ్ లేదు, గౌరవం లేదు. మీలాంటి వ్యక్తులు ఈరోజు ఎమ్మెల్యేలో చెన్నకేశ్వరరెడ్డి మీద, ఎమ్మెల్యే అభ్యర్థి మీద మాట్లాడడం బాధాకరం. చెన్నకేశ్వరరెడ్డి గారు 84 సంవత్సరాల వయసు. ఆయన 6 గంటలకే లేచి ప్రజా సమస్యల మీద రాత్రి 8 గంటల వరకు కూర్చుని ప్రజా సమస్యలు తీర్చే వ్యక్తి చెన్నకేశ్వరరెడ్డి. మరి మీరు మీ కర్నూలుకి మేము వస్తే మీరు మధ్యాహ్నం 2 గంటలకి ఆఫీస్కి వస్తారు. అది మీ స్థాయి. మరి ఈరోజు చెన్నకేశ్వరరెడ్డి గారు 2 సార్లు త్యాగం చేశారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు 2012లో ఎమ్మెల్యే సీటుకు రాజీనామా చేసి ఆయన మళ్ళీ బై ఎలక్షన్ చేసుకుని 26,000 ఓట్లతో గెలుపొందడం జరిగింది. మరి చెన్నకేశ్వరరెడ్డి గారు ఈరోజు బుట్టా రేణుకమ్మకు ఆయన స్థాయి మించి మద్దతు పలుకుతున్నాడు. అది మీకు కనబడదా అంటున్నాడు. చెన్నకేశ్వరరెడ్డి గారు మీకు ₹1 కోటి వర్కుల కోసం, ఎంపీ ల్యాడ్స్ నిధుల కోసం ప్రతిపాదన పంపితే మీరు పనిచేశారా అని అడుగుతున్నారు. కుర్రి కళ్యాణ మండపానికి 20 లక్షలు, కురువ కళ్యాణ మండపానికి 20 లక్షలు, బోయ కమ్యూనిటీ కళ్యాణ మండపం ₹1 కోటి, మొత్తం ₹1.5 కోటి ఎస్టిమేట్లు పంపిస్తే పర్సెంటేజ్ డిమాండ్ చేయలేదు అని అంటున్నారు. 8% డిమాండ్ ఒప్పుకొని డబ్బు తీసుకుని ఈరోజు పనులు చేశారా అని అడుగుతున్నారు ఎంపీ గారు. మరి ఒక విలేకరులు బస్టాండ్లో మీ ఫోటో తీసుకుపోయి కర్నూలు బస్టాండ్లో ఈయన ఎవరు అని అడిగితే ఒక్కరైనా నిన్ను గుర్తుపట్టారా? కనబడటం లేదని చెప్పి మీ ఫోటో వేశారు కర్నూలులో. మీరు అది మర్చిపోయారా? ఇంతమంది ఎంపీలు చూసినారు కానీ మీరు ఎంపీ పదవికే మచ్చ తెచ్చిన వ్యక్తి సంజీవ్ కుమార్ గారు. ఈరోజు శ్రీశైలం సకల సాలే సత్రం కోసం మీ దగ్గర అనేక సార్లు సకల సాలే సమాజం నుంచి మీరు ఓట్లు వేయించుకొని ఎంపీగా అయ్యారు. వాళ్ళ సత్రం కోసం మీరు ఏం చేశారని నేను అడుగుతున్నా. తిప్పుకున్నావు కానీ ఆ పని ఒక్కటి కూడా చేయకపోయావు. తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు 2005లో ప్రవేశపెట్టినాక రాజీవ్ ఆరోగ్యశ్రీలో మీరు ఎన్ని దొంగ ఆపరేషన్ చేసినారు, ఎంత డబ్బు సంపాదించినారు, ఇది చెప్పండి మీరు ముందు. తర్వాత మీరు బీసీ వీవర్ జాతీయనా అనిపిస్తుంది, నాకు అనుమానం వస్తుంది. ఒక చేనేత మహిళ ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుంటే మీరు అనేక ఆరోపణలు చేయడం ఎంతవరకు లేదు? ఏనాడైనా మీరు ఎంపీగా మన ఎమ్మెనూరు పట్టణానికి ₹1 ఇచ్చి అభివృద్ధి చేసేట్టే నేను ఈ రాజకీయాలు మాట్లాడుకుంటాను. సోమనాథ్ 60 రోజులు సోమనాథ్ని తిప్పుకొని చేనేతలకు టికెట్ ఇవ్వకుండా ఆయన కూడా మోసం చేశాడు చంద్రబాబు నాయుడు. మరి వైఎస్ఆర్ పార్టీ రాష్ట్రంలో ఒక ఎమ్మెనూరు, మంగళగిరిలో చేనేతలకు ఇచ్చారు, ఎమ్మెనూరులో రేణుకమ్మకి ఇచ్చారు, మంగళగిరిలో కమల్ అనే పద్మశాలి కులానికి సంబంధించిన టికెట్లు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళని అడుగుతున్నారు, ఎక్కడిచ్చారు మీరు టికెట్లు మీద చేనేతలకి? చేనేతలు మీకు ఓట్లు అవసరం లేదా? చేనేతలు మనుషులు కాదా? చెప్పండి, ఈ ప్రశ్నకు జవాబు చెప్పండి. సంజీవ్ కుమార్ గారు హైదరాబాద్ నుంచి మూటలు తెచ్చి అని అన్నారు. మూటలు తెచ్చింది, డబ్బు చల్లుతుంది, ఆమె 370 కోట్ల అప్పు ఎగరేసింది, మోసం చేసిందని మాట్లాడుతున్నారు. ఆమె వ్యాపారం చేసింది, 1000 కోట్ల ప్రాపర్టీని
370 కోట్లుగా అప్పు తీసుకుంటే అది ప్రెస్ మీట్లోనే చెప్పింది, ఒప్పుకుంది. నేను అప్పు తెచ్చుకున్నా, నేను ప్రజల సొమ్ము ఏడు దోచుకోలే. నీరజ్ మోడో సరే విజయమాల్యలకు నేను దేశం విడిచి పోలే కదా, ఎమ్మెల్యేలోనే ఉన్నాను కదా, ఇంత రాష్ట్రంలోనే ఉన్నాను కదా అని ఆమె డంకపదంగా చెప్తుంది. నీకు అప్పు ఉంది అని చెప్తున్నావు, నోటీసులు వచ్చినాయని చెప్పి. అప్పు ఉంటే 9 సంవత్సరాలు మీరు ఏం చేశారో కూడా నేను అడుగుతున్నా. ఎంపీ పదవికి ఇంతమంది ఎంపీలు ఎన్నిసార్లు నేను విజయభాస్కర్ రెడ్డిని చూసినాను, కే కృష్ణమూర్తిని చూసినాను, అయ్యప్పరెడ్డిని చూసినాను, తర్వాత రేణుకమ్మ గారిని చూసినాను, నిన్ను చూసినాను. రేణుకమ్మ గారు అభివృద్ధి ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా. ఆ 5 ఏళ్ళలో ఆమె ఎంపీ ఫండ్స్ ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినారో నేను ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వెన్ని చేసినావో నేను ఛాలెంజ్ చేస్తున్నా. రా కూర్చుందాం, రండి, ఎమ్మెనూరు రండి. మీ అభివృద్ధి ఎన్ని జరిగినాయో, ఎమ్మెనూరు పట్టణానికి ఎన్ని చేసినావు, నియోజకవర్గానికి ఎన్ని చేసినావు అనేది నీ అభివృద్ధి గురించి మాట్లాడతాను. నువ్వు ఈరోజు టికెట్ ఇవ్వలేదని చెప్పి నీకు జగనన్న ఎంపీ పదవి ఇచ్చి ఢిల్లీలో పార్లమెంట్లో కూర్చోబెడితే ఈరోజు నీవు చేసుకున్న నిర్వాహకం ప్రజలకు సేవ చేయలేదు, నీకు టికెట్ రాలేదని ఈరోజు తెలుగుదేశం చెంత చేరి ఇష్టానుసారంగా మాట్లాడితే ఎమ్మెల్యే ప్రజలు ఒప్పుకోరు, ముఖ్యంగా చేనేతలు ఒప్పుకోం. ఎంతవరకైనా సిద్ధం. నువ్వు అతిగా తిక్క మాట్లాడితే నీ నేలక కోసేది కూడా నిజం. దిట్ ఈస్ ఛాలెంజ్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.